రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ను రెవెన్యూ అధికారులు పరిశీలించారు. అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేసుకుని ఫామ్ హౌస్ నిర్మించారంటూ ఆరోపణలు రావడంతో అధికారులు సర్వే చేపట్టారు. ఇప్పటికే పోలీసుల నుంచి లేఖ రాగా పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో సర్వే చేపట్టారు అధికారులు. సర్వే నెంబర్ 177/33లో ఉన్న 2 ఎకరాల 20 సెంట్ల అసైన్డ్ భూమిలో ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. 2006లో పైలట్ రోహిత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తేల్చెప్పారు. కానీ భూభారతిలో జంగయ్య అనే వ్యక్తి పేరు మీద ఉన్నట్టు తెలిపారు రెవెన్యూ అధికారులు. ఈ సర్వే రిపోర్టును ఉన్నతాధికారులకు అందజేస్తామని స్పష్టం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ను రెవెన్యూ అధికారులు పరిశీలించారు, సర్వే కూడా చేపట్టారు. పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ వ్యవహారానికి సంబంధించి ఒకవైపు డ్రగ్స్ కేసులో పోలీసులు సిట్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్న వేళ గడిచిన కొద్ది రోజులుగా ఈ ఫామ్ హౌస్లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అందుకు సంబంధించి డ్రగ్స్తో పట్టుబడిన సందర్భంలో కూడా స్థానిక రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ రోజే ఆ ఫామ్ హౌస్ సంబంధించిన కొన్ని గదులను కూడా పోలీసులు సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తాజాగా ఆ ఫామ్ హౌస్ కూడా అసైన్డ్ ల్యాండ్ను రిజిస్ట్రేషన్ చేసుకొని కూడా ఫామ్ హౌస్ నిర్మించినట్టుగా ఇప్పటికే పోలీసులు అందుకు సంబంధించి స్థానిక రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి. ప్రస్తుతానికి అయితే నిన్న సాయంత్రం రెవెన్యూ అధికారులు వెళ్ళి ఎక్కడైతే అసైన్డ్ ల్యాండ్లో దాన్ని పట్టాగా చేసుకొని ఫామ్ హౌస్ ఏర్పాటు చేశారు. 2.2 ఎకరాల సంబంధించిన భూమికి సంబంధించి కూడా సర్వే నిర్వహించిన పరిస్థితి. తాజాగా నిన్న సాయంత్రం ఈ సర్వే పూర్తయినట్టుగా తెలుస్తుంది. కాబట్టి అందుకు సంబంధించిన రిపోర్ట్ను కూడా ఇప్పటికే అటు రెవెన్యూ ఉన్నతాధికారులు కూడా పంపించింది. ఒకవైపు ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా సిట్ అధికారులు ఇప్పటికే డ్రగ్స్ అమ్మిన కీలక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొని నిన్న సాయంత్రం నుంచి విచారిస్తున్న నేపథ్యంలో కూడా ఎప్పటి నుంచి, ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే కొనుగోళ్ల వ్యవహారానికి సంబంధించి కూడా ఇదే ఫామ్ హౌస్ జరిగింది. ఆ తర్వాత వీకెండ్స్ సమయంలో కూడా అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నట్టుగా గతంలో మొయినాబాద్ పోలీసులు కూడా ఇటు వారి దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో మొత్తంగా వైపు డ్రగ్స్ కేసును తీగలాగితే డొంక దిలినట్టుగా ఫామ్ హౌస్కి సంబంధించిన కబ్జా భాగోచం కావచ్చు, అసైన్డ్ ల్యాండ్లో ఏదైతే ఇల్లీగల్గా దాన్ని పట్టా చేయించుకొని ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టారో ఆ వ్యవహారాన్ని కూడా బయటకు తీసేందుకు ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సింది. ప్రస్తుతానికి అయితే నిన్న రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. అందుకు సంబంధించిన మొత్తంగా ల్యాండ్కు సంబంధించి 8 ఎకరాల ల్యాండ్ అసైన్డ్ భూమి ఉంది. అసైన్డ్ భూమిని ఏ విధంగా పట్టా చేయించుకున్నారన్న సంబంధించిన సమాచారం కూడా రాబట్టే ప్రయత్నం చేశారు. గతంలో పైలట్ రోహిత్ రెడ్డి తండ్రి పేరుతో కూడా ఈ భూమి రిజిస్టర్ అయినట్టుగా ఇప్పటికే అనుమానం వ్యక్తం చేశారు. కానీ భూభారతి వచ్చిన తర్వాత కూడా మరొక వ్యక్తి పేరు చూపిస్తున్నట్టుగా ప్రస్తుతానికి రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి వైపు ఫామ్ హౌస్ సంబంధించిన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యవహారం కావచ్చు, అసైన్డ్ భూమికి సంబంధించిన వ్యవహారంలో వైపు లోతైన దీనికి సంబంధించి సర్వే కొనసాగుతున్న నేపథ్యంలో డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా మూలాలు పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన డ్రైవర్ డ్రగ్స్ కొనుగోలు చేయడం, ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన కాల్ డేటాను ఆధారం కూడా పోలీసులు ట్రేస్అవుట్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి రేపు కానీ ఎల్లుండి కానీ నిన్న సర్వే చేశారు. కాబట్టి రెవెన్యూ అధికారులకు సంబంధించిన రిపోర్ట్ ఇవ్వబోతుంది. ఆ తర్వాత ఆ ఫామ్ హౌస్ సంబంధించి ఎంత భూమి అసైన్డ్ ల్యాండ్లో ఉంది, దీన్ని ఎవరి పేరుతో ఎవరి దగ్గర కొన్నారు, దీనికి సంబంధించి భూ బదలాంపు ఏ విధంగా జరిగిందన్న అంశాలకు సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. నిన్న స్థానిక రెవెన్యూ అధికారులు సర్వే చేసి అందుకు సంబంధించిన రిపోర్ట్ కూడా ఉన్నతాధికారులకు పంపించినట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.